గురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతయ నమ. శ్రీ సరస్వత్యై నమ. భక్తులారా, వాల్మీకి మహర్షి రచించిన శ్రీమద్ రామాయణం యథాతథంగా చెప్పుకున్నాం. ప్రతి శ్లోకం దాని అర్థం. ఇందులో భాగంగా నిన్నటి వరకు మనం బాల అయోధ్యారణ్య కిష్కింద సుందరకాండ పూర్తి చేసి యుద్ధకాండలో 78 సర్గల వరకు చెప్పుకున్నాం. ఈ రోజున 79వ సర్గని చెప్పుకునే ముందు వాల్మీకి మహర్షిని ప్రార్థన చేసుకుందాం. కుజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితా శాఖాం వందే వాల్మీకి కోకిలం. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. మకరాక్షుడు వచ్చాడు, యుద్ధరంగంలోకి దిగాడు. వాడు చాలా గొప్పలు చెప్పుకుంటూ వచ్చాడు కదా, నిన్న విన్నాం. ఎవరు వీడు? కరుడి పుత్రుడు. కరుడు అనే రాక్షసుడు ఉన్నాడు కదా, వాడి కొడుకు. వానర యోధపతులందరూ కూడా చూశారు వీడిని. యుద్ధోత్సాహంతో ఎగిరి గంతులు వేశారు. ఇంకో యోధుడు వచ్చాడు, యుద్ధ సన్నద్ధులై నిలబడ్డారు. అప్పుడు దేవదానవుల యుద్ధంలాగా ఆ వానరులకి రాక్షసులకి గొప్ప యుద్ధం ప్రారంభమైంది. వానర యోధులందరూ కూడాను పెద్ద పెద్ద పర్వతాలెత్తి వృక్షాలు పీకి, అలానే రాక్షస యోధులేమో శూలాయుధాలతోటి పరిగాయుధాలతోటి, కొందరేమో శక్తి ఆయుధాలతోటి, కొందరు గదలతోటి, ఇలా అనేక రకాలైన ఆయుధాలు, భిండివాలు, పట్టిసాలు, వజ్రాయుధాలు, ఇవన్నీ కూడాను పాశాయుధాలు రాక్షసులు ధరించి ఉన్నారు. ఇలా ఇద్దరి మధ్య పోరాటం సాగింది. ఒకళ్ళను ఒకళ్ళు చంపేసుకుంటూ ఉంటే మకరాక్షుడు వానర యోధులు ఈ మకరాక్షుడు వానర సైన్యాల మీద బాణవర్షం కురిపించాడు. అటు శంకుల యుద్ధం, ఇటేమో బాణవర్షం. రెండింటితోటి సతమతం అయిపోయారు వానర యోధులందరూ కూడాను. భయభ్రాంతులై పారిపోతున్నారు. వీడు మకరాక్షుడు జయించినట్టుగా భావించి సంతోషంతో సింహగర్జన చేశాడు. వాళ్ళని చూసిన రాముడు, పారిపోతున్న వానరులను చూసిన రాముడు రాక్షస యోధులకు వాళ్ళు ముందు రాకుండా బాణవర్షం కురిపించి అడ్డగించాడు. అది చూసిన మకరాక్షుడు కోపంతో మండిపోతూ, రామా నీలు అంటూ తీక్షణమైన బాణాలు వేశాడు. నీ ప్రాణాలు తీస్తానంటూ ద్వంద్వ యుద్ధానికి పిలిచాడు. ఇంతవరకు నా తండ్రితో నువ్వు యుద్ధం చేశావు అంటూ వాడు కరుడితో యుద్ధం చేశాడు కదా. ఖరాజ రాక్షసుల్ని చాలామందిని చంపాడు కదా రాముడు. అది గుర్తు తెచ్చుకునేవాడు. ఇప్పుడు నువ్వు ఎదురుపడ్డావు. అప్పుడు నాకు అరణ్యంలో నువ్వు కనపడలేదు, ఇప్పుడు నా ఒళ్ళంతా మండిపోతుంది అంటున్నాడు వాడు. రామా, నువ్వు దైవవశం వల్ల ఇప్పుడు నాకు ఎదురుపడ్డావు. ఆకలితో బాధపడే సింహం మృగం కోసం కనిపెట్టుకుని ఉండేటట్టు నేను ఇంతకాలం నీ కోసం కనిపెట్టుకుని ఉన్నాను. నా తీవ్ర బాణాలు నేను ఇప్పుడే ప్రేతరాజు దేశానికి తీసుకుపోతాయి. నువ్వు చంపేసిన వీరును కలుసుకుంటావు అక్కడికి పోయి అంటూ పోరాటానికి రావాల్సిందిగా ఆహ్వానించాడు. ఈ విధంగా మకరాక్షుడు పలికిన మాటలకు నవ్వుకుంటూ రాముడు, రాక్షసురా ఎందుకురా వృధాగా మాట్లాడతావు, చేతకాని మాటలు ఎందుకు, పోరాడి జయించు, ఇప్పుడే నీ మాంసాన్ని కాకులు గద్దలకు వేస్తాను అన్నాడు. ఇలా చెప్పడంతో రాముడి మీద మకరాక్షుడు వరుసగా బాణాలు వదలడం మొదలుపెట్టాడు. ఆ బాణాలన్నింటినీ కూడా రాముడు బాణవర్షం కురిపించి నరికేశాడు మధ్యలోనే, తన మీదకి రాకుండా. ఈ విధంగా ఆ మకరాక్షుడు రాముడు ఇద్దరు కూడాను తమ పరాక్రమాలని ప్రదర్శిస్తూ భయంకరంగా పోరాటం సాగించారు. మకరాక్షుడు వదిలిన వేలకు వేల బంగారు పింజల బాణాలు ముక్కలయ్యి నేలంతా పడిపోయాయి. వారి ధనుష్టాంకార ధ్వనులు ఇప్పుడు ఆకాశంలో ఉరిమినట్లుగా ఉరుముతున్నాయి. ఆ అద్భుత పోరాటాన్ని చూడటానికి దేవదానవ గంధర్వ మహోరగులు అందరూ కూడాను అప్పుడు అక్కడికి బయలుదేరి వచ్చి ఆకాశంలో నిల్చున్నారు. ఆ పోరాటంలో ఒకరికి ఒక గాయమైతే ఉత్తరపక్షాన రెండవ వారికి 2 గాయాలైనాయి. రాముడు వదిలిన బాణాలను మకరాక్షుడు వదిలిన బాణాలను రాముడు తమ బాణాలతో నరికి వేశారు. అలా ముక్కలు అయిపడ్డ బాణాల వల్ల అప్పుడు ఆ యుద్ధభూమిలో దిక్కులు విదిక్కులు కనిపించకుండా పోయాయి.
అప్పుడు ఆ మహానుభావుడు రాముడు మహోగ్రుడై మండిపడ్డాడు. రాక్షసుడు పట్టుకుని ఉన్న వింటిని తన బాణంతో విరగ్గొట్టాడు. వెంటనే మరి 8 బాణాలను వదిలి ఆ మకరాక్షుడు యొక్క రథసారథిని పడగొట్టాడు. ఇంకా కొన్ని బాణాలు వదిలి ఆ రథానికి పూంచిన గుర్రాలని, ఆ రథాన్ని పడగొట్టాడు. విరధురైపోయిన మకరాక్షుడు నేల మీద వచ్చాడు. సర్వప్రాణికోటి భయపడిపోయే విధంగా శూలాన్ని తీసుకున్నాడు. గిరగిర తిప్పి రాముడి మీద వేశాడు. అగ్నిజ్వాలతో అలా అంతరిక్షంలో వస్తున్న ఆ శూలాయుధాన్ని గురి చూసి రాముడు బాణాలు వదిలాడు. ఆ బాణాలు తగిలి ఆ శూలాయుధం ఆకాశంలోని ముక్కలు అయిపోయింది. ఆ ముక్కలు కొరువుల్లాగా నేల మీద పడ్డాయి. అప్పుడు ఆకాశంలో నిల్చుకొని అదంతా చూస్తూ ఉన్న వారందరూ కూడాను భలే భలే అన్నారు. అప్పుడు మకరాక్షుడు పిడికిలు బిగించి చెయ్యి ఎత్తి రాముని చూసి నీలు నీలు అని కేకలు పెట్టాడు. అలా అరుస్తూ వస్తూ ఉన్న మకరాక్షుడిని చూసి రాముడు నవ్వుతూ తన శరాసనంలో ఆగ్నేయాస్త్రాన్ని సంధించి అతని మీద వదిలాడు. ఆ ఆగ్నేయాస్త్రానికి మకరాక్షుడు యొక్క గుండెలు పగిలి నేల మీద పడి ప్రాణాలు విడిచాడు. ఇలా రాక్షసోదులందరూ కూడా మకరాక్షుడు చనిపోవడం చూశారు. ఇక తమ మీద కూడా రాముడు వదులుతున్న బాణాలను చూచి లంకాపట్నంలోనికి పరుగు అనమాట. వజ్రాయుధం దెబ్బకు పర్వతం పగిలిపోయేటట్టుగా పడిపోయినట్టు రామబాణానికి మకరాక్షుడు పడిపోవడం చూసి దేవతలందరూ కూడా ఆకాశంలోంచి చూస్తున్నారు. వాళ్ళు ఈ యుద్ధాన్ని పరమానందపడ్డారు. ఇది 79వ సర్గ. రేపు 80వ సర్గ చెప్పుకుందాం. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణార్పణమస్తు.